నమస్కారము. ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో ఛందస్సు గురించి తెలుసుకుందాము. పద్యాలు గణాల కూర్పుతో ఏర్పడతాయి. గణాలు గురు లఘువుల కూడికతో గురు లఘువుల మాత్రలతో ఏర్పడతాయి. గురువుకి గుర్తు మనం ఈ విధంగాను, లఘువుకి గుర్తు ఈ విధంగాను సూచిస్తాము. గురువు 2 మాత్రల కాలంలో పలికే వర్ణం, లఘువు 1 మాత్ర కాలంలో పలికే వర్ణం. మాత్ర క్షణంలో 4వ భాగం. యతి అనగా పద్యపాదంలో మొదటి అక్షరం. ప్రాస అనగా పద్యపాదంలోని 2వ అక్షరం. ప్రాసయతి అంటే పద్యంలోని యతికి బదులుగా ప్రాసాక్షరంతో యతిని వేయటం. తెలుసుకున్నారు కదా, గురువు, లఘువు, మాత్ర, యతి, ప్రాస, ప్రాసయతి అనేవి ఏమిటో. ఇప్పుడు మనం ఏవి గురువులో మొదట తెలుసుకుందాము. దీర్ఘాక్షరాలు, విసర్గతో కూడిన అక్షరాలు, నిండు సున్నతో కూడినవి, పొల్లు హల్లుతో కూడినవి, ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందు ఉండేవి, ఐత్వం ఓత్వంతో కూడినవి గురువులుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏవి లఘువులో చూద్దాం. హ్రస్వాక్షరాలు అన్నీ ఋత్వంతో కూడినవి, ద్విత్వ సంయుక్తాక్షరాలు అరసున్నతో కూడినవి, తేల్చి పలికే రేఫకు ముందు ఉన్నది. ఉదాహరణ అదృచు, విదృచు. ఇవి లఘువుకి సంబంధించినటువంటివి.